సనాతన ధర్మంలో ఉత్తరాయణం దక్షిణాయనం రెండిటికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఉత్తరాయణంలో మాఘమాసం స్పెషల్ అయితే దక్షిణాయనంలో కార్తీక మాసానికి కూడా అంతటి విశిష్టత ఉంది. శివకేశవులకు ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో దీపాలు పెట్టి శివారాధన చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పురాణాల్లో ఉంది. కార్తీక మాసంలో స్నానం, దానం, దీపం, జపం, అభిషేకం చేయటం తప్పనిసరి. సూర్యోదయానికి ముందే స్నానం చేసి శక్తి మేరకు దానం చేయాలి. ఆ తర్వాత ఒక్కపూట భోజనంతో ఉపవాసం పాటించాలని స్కాంద పురాణం చెప్తోంది. దీపారాధన చేయటం వల్ల పాపాలు దహించి వేయబడి పుణ్యం వస్తుంది. కార్తీక మాసంలో ప్రదోషకాలంలో చేసే శివారాధన అనంతకోటి పుణ్య ఫలితాల్ని అందిస్తుంది. కార్తీక మాస ఉపవాసాల వల్ల ఆరోగ్యము, దైవ చింతన వల్ల శుభం జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక మాసంలో ఈ వస్తువులు అప్పు ఇచ్చిన, దానం చేసిన 7 జన్మల దరిద్రం పట్టుకుంటుంది, లక్ష్మి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. కార్తీక మాసంలో పొరపాటున కూడా ఆడవారు కానీ మగవారు కానీ ఈ వస్తువులను దానం ఇవ్వకూడదు, అప్పుగా కూడా ఇవ్వకూడదు. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కార్తీక మాసంలో నెలంతా ప్రతిరోజు ప్రత్యేక పర్వదినమే. శివదేవునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. తెలుగు మాసాల్లో కార్తీక మాసం 8వ నెల. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుణ్ణి నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుని ఉంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తూ ఉంటారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం మహిళలు ఈ మాసంలో విశేష పూజలు జరుపుకుంటూ ఉంటారు. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగ దినాలే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వర ఆరాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్ర పూజ, 1,00,000 బిల్వ దళాలతో పూజలు, అమ్మవారికి 1,00,000 కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేష అర్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషం కలిగిస్తాడు. కావున ఆ మాసానికి అశుతోషుడు అని బిరుదు కలిగింది. కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేస్తే చాలా మంచిది. యమునా నదిలో లేదా కార్తీక మాసంలో ఏదైనా పవిత్ర నదిలో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయటం చాలా ప్రాముఖ్యంగా పురాణాల్లో చెప్పబడింది. ఈ పవిత్రమైన పుణ్యమాసంలో ఇంటి మహిళలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేస్తారు. ఈ స్నానం అవివాహితులు, వివాహితులైన మహిళలకు ప్రత్యేకంగా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఒకవేళ నది దగ్గర స్నానం చేయలేకపోతే ఇంటి వద్దే మీరు స్నానం చేసే నీటిలో ఏదైనా పవిత్ర నది నీటిని కలిపి స్నానం చేసుకోవచ్చు. మహిళలు ఈ నెల మొత్తం కార్తీక దీపాలను వెలిగించటం వల్ల దీర్ఘ సుమంగళిగా ఉంటారని ప్రతీతి. అయితే ఈ కార్తీక దీపాలను వెలిగించటం ద్వారా ఎంత పుణ్యం చేకూరుతుందో అలాగే దాన ధర్మాలను చేయటం ద్వారా పాపకర్మలు తొలగిపోతాయి. ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది కావటం చేత మన శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయటం వల్ల పాప పరిహారం జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందువల్ల మనం చేసే ఎటువంటి సహాయమైన మనస్ఫూర్తిగా చేయటం ద్వారా అనేక ఫలితాలను పొందవచ్చు. ఈ కార్తీక మాసంలో ఇతరులకు బియ్యాన్ని దానంగా ఇవ్వటం ద్వారా ఎన్నో రోజుల నుంచి వెంటాడుతున్న పాపాలు తొలగిపోతాయి. వెండిని దానం చేయటం వల్ల ఎంత మనశ్శాంతి లభిస్తుంది. అలాగే బంగారం దానం చేయటం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఎంతో ఆనందంగా జీవిస్తారు. కార్తీక మాసంలో పండ్లు దానం చేయటం వల్ల సిద్ధి బుద్ధులు నేర్చుకుంటారు. కార్తీక మాసంలో నెయ్యి దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. సంతానం కోసం ఎదురు చూసేవారు కార్తీక మాసంలో తేనెను దానం చేయటం వల్ల వారికి సంతానం కలుగుతుంది.
అంతేకాకుండా కార్తీక మాసంలో ఉసిరికాయలను ఇతరులకు దానం చేయటం వల్ల మతిమరుపు తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు కార్తీక మాసంలో ఇతరులకు దీపాలను దానం చేయటం వల్ల ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే కొబ్బరికాయలను కార్తీక మాసంలో దానం చేయటం వల్ల మనం చేసే కార్యక్రమాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో చేసే దానాలకు ఎంతో పుణ్య ఫలితాలు లభిస్తాయి. కానీ కొన్ని వస్తువులను మాత్రం పొరపాటున కూడా కార్తీక మాసంలో దానం చేయకూడదని, చేస్తే పాపం చుట్టుకుంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు ఇంట్లోని లక్ష్మి తుడిచిపెట్టుకుపోతుంది. కార్తీక మాసంలో వంటగదిలో ఉండే పెరుగును, పాలను, నీటితో ఉండే నీటి బిందెను ఎవ్వరికీ పొరపాటున కూడా ఇవ్వకూడదు. పల్లెటూరి వారికి ఈ పద్ధతులు బాగా తెలుసు. తోడుకు పెరుగు అడిగినప్పుడు పెద్దలు అస్సలు ఇవ్వరు. పెరుగుని ఇతరులకు ఇస్తే అది పరమ దోషమవుతుంది. ఎందుకంటే లక్ష్మీ స్థానములు అని కొన్ని ఉంటాయి. వాటిల్లో పాలు, పెరుగు, నీళ్ళ బిందె ప్రధానమైనవి. వీటిని కార్తీక మాసంలో, అందులోనూ సూర్యాస్తమయం అయిన తర్వాత చేతి బదులుగా కూడా ఎవ్వరికీ ఇవ్వవద్దు. ఇంట్లో దీపాలు పెట్టిన తర్వాత గృహం నుండి బయటకు పంపకూడని కొన్ని వస్తువులు ఉన్నాయని శాస్త్రంలో చెప్పారు. అంటే మన ఇంటి గుమ్మం నుండి బయటకు దాటించకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది పాలు, రెండవది కుంకుమ, మూడవది నీళ్ళతో ఉన్న బిందె. పసుపు, కుంకుమలను కూడా ఇంట్లో దీపాలు పెట్టిన తర్వాత బయటకు పంపకూడదు. ముఖ్యంగా కార్తీక మాసంలో సాయంకాలం దీపం పెట్టిన తర్వాత వేరే వారికి ఇవ్వకూడదు. అలా ఇస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత మీ ఇంటికి వస్తుంది. దరిద్రం మీ ఇంట్లో తాండవిస్తుంది. అంటే కార్తీక మాసంలో చీకటి పడిన తర్వాత వీటిని అప్పుగా మరియు దానంగా ఇవ్వకూడదు. ఆలయాలలో అభిషేకాలకు అయితే మాత్రం నిస్సందేహంగా ఇవ్వవచ్చు. కానీ ఇరుగింటి వారు, పొరుగింటి వారు అడిగితే మాత్రం ఇవ్వకూడదు. చీకటి పడ్డాక వీటిని దానం చేయకూడదు. కార్తీక మాసంలో తప్పక ఈ నియమాలను పాటించాలి. లేదంటే ఇంట్లోనే లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది. వంటగదిలో ఉండే పాలు, పెరుగు, నీళ్ళ బిందెను గుమ్మం నుండి బయటకు పంపితే లక్ష్మి కూడా వాటి వెంటే వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో సమస్యలు తలెత్తుతాయి. కనుక కార్తీక మాసంలో ఎవ్వరూ కూడా వంటగదిలో ఉండే ఈ వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకుండా జాగ్రత్త పడండి. కార్తీక మాసంలో మనం ప్రధానంగా వేయవలసిన ముగ్గులు ఏమిటి, వాటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే కార్తీక మాసంలో తులసి కోట దగ్గర ఆవు పేడతో ఉతుకుతారో వారికి సకల శుభాలు కలుగుతాయని స్కాంద పురాణం చెప్తుంది. ఆవు పేడ కలిపిన నీళ్లను తులసి కోట ముందు చల్లాలి. ఆవు పేడ నీళ్లు చల్లితే అక్కడ శుభ్రమవుతుంది. ఈ ఆవు పేడ నీళ్లకు, ఆవు పేడకు క్రిములను మన నుండి దూరంగా ఉంచే శక్తి ఉంటుంది. అందుకే శాస్త్రాల్లో ఈ మాటను చెప్పారు. ఈ మాసమంతా కూడా సూర్యకాంతి భూమికి తక్కువగా ఉంటుంది. కనుక అస్సలు అనారోగ్యాలు రాకుండా ఉండటం కోసం ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఒకవేళ ఆవు పేడ కూడా దొరక్కపోతే పసుపు నీళ్లను ప్రోక్షించండి, అంటే చల్లండి. ఆ తర్వాత ఆ నీటిని తుడిచి శుభ్రం చేయండి. పద్మాన్ని, శంఖాన్ని, చక్రాన్ని, విష్ణు పాదాలను, స్వస్తిక్ని బియ్యపిండితో ముగ్గులాగా వేయాలి. ఇవి కాక గోవర్ధన పర్వతం లేదా వేరే ముగ్గులు కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. కానీ ఈ ముగ్గులు మాత్రం ప్రధానం. శంఖం, చక్రం, స్వస్తిక్, పద్మం, విష్ణుపాదం ఈ ముగ్గులు వేసుకోవాలి. పైగా ఈ రోజుల్లో కష్టపడి ముగ్గు వేసే పని లేకుండా ముగ్గు అచ్చులు సౌలభ్యంలో వస్తూ ఉన్నాయి. ఆ ముగ్గు అచ్చులతో అయినా సరే వేసుకోవచ్చు. ఇలా ఏదో ఒక విధంగా ముగ్గులు వేసి వాటి మీద పసుపు, కుంకుమ వేసి నమస్కారం చేసుకోండి. ఇలా కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ముగ్గులు వేయాలని శాస్త్రం చెప్తుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ ముగ్గులన్నీ కూడా బియ్యపిండితోనే వేయాలి. తెలుగు మాసాలన్నిటిల్లో విశిష్టమైనది కార్తీక మాసం. ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివుడికి ప్రీతిపాత్రమైన మాసం ఇది. ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యప్రదమైన మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుండి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలోని ప్రతిరోజు పర్వదినమే. ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెట్టే మాసం ఈ కార్తీక మాసం. అయితే ఈ కార్తీక మాసంలో ఏ సమయంలో ఇంటిని శుభ్రం చేయాలి, ఏ సమయంలో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.
ఈ మాసంలో సూర్యోదయం కాక మునిపే అనగా ఉషాకాలంలో ఇంటిని శుభ్రపరచుకోవాలి. అంతేకాదు ఇలా ఇంటిని తుడిచే సమయంలో మౌనంగా ఉండాలి. ఇంటిని ఈశాన్యం వైపు నుండి తుడవటం మొదలుపెట్టి తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం ఇలా ఊడ్చుకుంటూ వచ్చి ఉత్తర దిగ్భాగంలో చెత్తను సేకరించాలి. ఇలా ఇల్లు ఊడ్చిన తరువాత చీపురుని నిలబెట్టాలి. అది కూడా వాయువ్య దిశలో పెడితే మేలు జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వమే ఇంటిని తుడవాలి. అలాగే సాయంత్రం సమయంలో సూర్యాస్తమయానికి 48 గంటల ముందే అసుర సంధ్యలో ఇంటిని తుడవాలి. కార్తీక మాసంలో ఇలా ఇల్లు తుడిచిన వెంటనే దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత ఇల్లు తుడవకూడదు. అలాగే కార్తీక మాసంలో దైవారాధన చేసిన తర్వాత కూడా ఇల్లు ఊడవకూడదు. అంతేకాదు భోజనం చేసిన వెంటనే కూడా ఇల్లు తుడవకూడదు. ఈ మాసంలో అలాగే కార్తీక మాసంలో రాత్రి పడుకునే ముందు ఇంటిని తుడవకూడదు. మాటిమాటికి ఇంటిని శుభ్రం చేయకూడదు. కార్తీక మాసంలో ఆడవారు ముందుగా ఇంటిని తుడుచుకుని ఆ తర్వాత కాళ్ళు చేతులు పరిశుభ్రంగా కడుక్కుని వీలైతే కట్టుకున్న దుస్తులను మార్చుకుని నుదుటిన బొట్టు పెట్టుకొని లేదా బొట్టును సరిచేసుకుని దేవుని గదిలోనికి వెళ్ళి ఉదయం వెలిగించిన దీపంలోని వత్తిని తీసేసి నూనె పోసి కొత్త వత్తితో దీపారాధన చేయాలి. ప్రమిదను మార్చవలసిన పని లేదు. కార్తీక మాసంలో సంధ్యా సమయంలో ఏ ఇంటిలోని ఆడవారైతే ఈ విధంగా దీపారాధన చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇంకొక విషయం ఏమిటి అంటే కార్తీక మాసంలో 2 పూటల స్నానం ప్రధానం కాబట్టి ఈ కార్తీక మాసంలో సాయంత్రం పూటగాడ స్నానం చేయటం శ్రేష్టం. ఈ విధంగా స్నానం చేసిన తర్వాత దీపారాధన చేసిన తర్వాత కాళ్లను కడగకూడదు. ఇంటిని తుడవకూడదు. వెలిగించిన దీపానికి కుంకుమ, గంధం, బొట్లు పెట్టి పుష్పాన్ని సమర్పించాలి. చిన్న పటిక బెల్లం నివేదించి ఆ నైవేద్యాన్ని ఇంట్లోని పిల్లలకు ఇవ్వాలి. ఆ తర్వాత కాసేపు మౌనంగా ఉండాలి. కార్తీక మాసంలో ఈ విధంగా ఏ ఇంట్లోని ఆడవారైతే చేస్తారో వారి ఇంట్లో ఎప్పుడు సమస్యలే రావు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనుక మీరు కూడా కార్తీక మాసంలో ఈ విధంగా ఇంటిని శుభ్రం చేసుకుని దీపారాధన చేసి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి.